ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి సంపుటము 2వ అధ్యాయము 7 మరియు 8 శ్లోకాలను చర్చించుకుంటున్నాం. మనం నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని పెంపొందించుకొని తద్వారా వైరాగ్యాన్ని అలవరుచుకోవడం. జ్ఞానం అంటే ఏమిటో మనం చాలా సార్లు నిర్వచించుకున్నాం. జ్ఞానము అంటే మన నిజ స్థితిని అర్థం చేసుకోవడం. నేను ఎవరు? అనేటువంటిది అర్థం చేసుకోవడము. ఎప్పుడైతే మనం బద్ధ స్థితిలో ఉంటామో, మనం జ్ఞానంతో కాకుండా అజ్ఞానంతో మన దైనందిన జీవితాన్ని గడుపుతుంటాము. ఎలాగా అంటే జంతువులలాగా అని చెప్పబడింది. ఎందుకని? జంతువులకి జ్ఞానము లేదు. వాటి జీవితాన్ని అవి ఎలా నిర్వర్తించుకుంటాయి అంటే, భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడంతో అవి తమ జీవితాన్ని నిర్వచించుకుంటాయి. తన జీవిత గమనాన్ని ముందుకు నడిపిస్తుంటాయి. కుక్క అనుకుంటుంది నేను కుక్కని. నేను ఈ శరీరాన్ని. కుక్క అలా అనుకుంటుందా? నిజానికి దానికి ఆ పరిజ్ఞానం కూడా లేదు. నేను కుక్కని, నేను పిల్లిని అనేటువంటి పరిజ్ఞానం కూడా లేదు. ఆ పేర్లన్నీ కూడా మనం ఇచ్చాం వాటికి. కానీ దానికి ఒక విషయం తెలుసు. నేను ఈ శరీరాన్ని అని భావించుకొని, ఆ శరీరానికి కావలసినటువంటి వాటినన్నిటి కూడాను సమకూర్చుకుంటుంది. అది నిజానికి జ్ఞానం కాదు. కానీ జ్ఞానంతోని మన శరీర అవసరాలకు కూడాను అతీతమైనటువంటి వాటిని సమకూర్చుకోగల శక్తి కేవలం మనుషులకు మాత్రమే ఉంది. ఈ పరిజ్ఞానము కుక్కలకి, పందులకి, పిల్లులకి ఇలాంటి వాటికి లేదు. మనుషులకు మాత్రమే ఉంది. ఆ పరిజ్ఞానంతోని మనము ఈ శరీరం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అదే మనుషులకి, జంతువులకి ఉన్న తేడా. జ్ఞాన సముపార్జన ద్వారా మన సహజ స్థితిని మనం తెలుసుకోగలుగుతాం, కానీ జంతువులు తెలుసుకోలేవు. మనము జ్ఞాన సముపార్జన ద్వారా, శాస్త్రాభ్యాసం ద్వారా, ప్రామాణికమైన గురువుల నుంచి నేర్చుకున్నటువంటి తత్వం ద్వారా మనము ఏమని తెలుసుకుంటాము? నేను ఈ శరీరం కాదు, ఆత్మ. అందుకని నేను చేయవలసిన కర్మలేమిటి అని దాని ప్రకారంగా నిర్దేశించుకుంటాం. కానీ జంతువులేవి ఆ జ్ఞానాన్ని కలిగి ఉండలేవు. నిజానికి అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ మానవ శరీరం ఏదైతే ఉందో, ఎప్పుడొచ్చింది అది మనకి? మనం చాలా సార్లు ఈ విషయం చర్చించుకున్నాము. 84 లక్షల యోనుల్లో 80 లక్షల యోనులు మానవ శరీరానికి అతీతమైనవి, భిన్నమైనవి. లబ్ధ్వా సుదుర్లభం ఇదం బహు సంభవంతే. ఇదం శరీరం లబ్ధ్వా సుదుర్లభం ఇదం బహు సంభవంతే ఇదం శరీరం. శ్రీమద్ భాగవతము 11వ ఖండంలో 9వ అధ్యాయంలో వస్తుంది ఈ విషయం. మానవ శరీరం ఎప్పుడు లభిస్తుంది? బహు సంభవంతే. ఎన్నో జన్మల తర్వాత, ఎన్నో న్యూన్యమైనటువంటి శరీరాన్ని మనం పొందిన తర్వాత మానవ శరీరం వస్తుంది. జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతి. ఎన్నో రకాలు. నీళ్ళల్లో జీవించేటువంటి జీవరాశులు జలజ నవలక్షాని, 9 లక్షల రకాల జీవాత్మలు ఉన్నాయి నీళ్ళలో నివసించేటువంటి. స్థావర లక్ష వంశతి, కదలకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి వృక్షాలు లాంటి వాటిని 1,00,000 ఉన్నాయి. ఎన్నో రకాల జీవితాల్ని మనం అనుభవించిన తరువాత ఈ మానవ జీవితాన్ని మనం పొందుతున్నాము. అలాంటి జీవితాన్ని మనము కుక్కలు, పిల్లులలాగా జీవితాన్ని కొనసాగించి వృధా చేయడం కాదు. ఆ విషయాన్ని గ్రహించడమే జ్ఞానము.
పశువులలాగా జీవించడం అంటే ఏమిటి? ఆహార, నిద్ర, భయం, ఐదునాలు. ఈ క్రియలు మాత్రమే చేసినప్పుడు ఆహార, నిద్ర, భయం, ఐదునాలు మాత్రమే చేశామనుకోండి, అది జంతువుల జీవితానికి, మన జీవితానికి తేడా ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా ఏమిటి నిజానికి ఆహార, భయం, మైథునాలు, ఆహార, నిద్ర, భయం, మైథునాలు శరీరానికి కావలసినటువంటి అవసరాలు. సామాన్యం ఏతాత్ పశుభిర్ నరాణం అని చెప్తుంది. ఇవి నరుడు అంటే మానవుడు, పశువు అంటే జంతువులకు ఉండేటువంటి 4 కామన్ ప్రిన్సిపల్స్. ఇవి రెండిటికి ఉండేటువంటి 4 అవసరాలు. జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, వీళ్ళందరికీ ఉండేటువంటి 4 శారీరక అవసరాలు ఏమిటంటే ఆహార, నిద్ర, భయం, ఐదునాలు. కానీ మనిషి గురించి ఆలోచిస్తే, మనిషికి ఉన్నటువంటి పరిజ్ఞానం ఎంతైతే భగవంతుడిచ్చాడో దాని గురించి ఆలోచిస్తే, మానవ జన్మ మనకిచ్చింది కేవలం ఈ ప్రక్రియలు చేయడానికి కోసమే కాదు. మానవ జన్మ ఒసంగింది అత్యున్నతమైన స్థితికి చేరుకోవడానికి. మనం ఇంతకు ముందు గూడా చెప్పుకున్నాము. జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడడానికి భగవంతుడు మనకి మానవ జన్మని ప్రసాదించాడు. కష్టాన్ కామాన్ అర్హతే విద్భూజం యంతే. శాస్త్రాల్లో ఏమని చెప్పబడిందంటే, నాయం దేహో దేహభుజాం. మానవ శరీరము ఈ ఇంద్రియాలను సంతృప్తిపరచడానికో, లేకపోతే ఇంద్రియ తృప్తితోనే జీవితాన్ని కొనసాగించడానికో ఇవ్వబడింది కాదు. కామాన్ కష్టాన్, చాలా కష్టపడితే, ఎంతో కష్టపడితే ఇంద్రియాలకు కావలసిన తృప్తి అనేది కొంతవరకు లభిస్తుంది. మనము భోజనం చేయడం అనేది మన అవసరము. అది మన అవసరమే కాదు, జంతువులకు కూడా ఉన్నటువంటి అవసరం. కానీ అంటే ఒక శూకరం ఉందనుకోండి, పంది. అది ఎలాంటి వస్తువుల్ని తింటుందో మనకు తెలుసు. చాలా దుర్భరమైనటువంటి వస్తువుల్ని అది తింటుంది. కానీ అది రోజంతా కూడా దానికోసం వెతుకుతుంది. అదేవిధంగా మానవ సమాజం కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే, మానవ నాగరికతగా ప్రతిరోజు ఉదయం లేవగానే చేసే కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే, భోజనానికి కావాల్సింది, దైనందిన జీవితంలో మనకు కావాల్సినటువంటి శారీరక సౌఖ్యాన్ని పొందడానికి ఏం చేయాలి అనేటువంటి అన్వేషణలో మనము నియుక్తులమై ఉన్నాము. సమాజం అంతా కూడా నియుక్తమైంది. అది పందిలా జీవిస్తున్న జీవితానికి అది సరిపోవచ్చు, కానీ మానవ జీవితానికి అది సరి అయింది కాదు. మానవ జీవితం ఇలాగ అన్వేషణలో వీటి కోసము తాపత్రయపడుతూ కాదు, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి మానవ జీవితం. జీవాత్మ మానవ జీవితంలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి. ఆ ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి కావలసిన పరిజ్ఞానాన్ని భగవంతుడు మానవ శరీరంలో ఉన్న జీవాత్మకి అందించాడు. వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలు, ఈ భౌతికమైనటువంటి, శారీరకమైనటువంటి అవసరాలు, ఇంద్రియాలకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులభంగా పొందగలగాలి. తద్వారా ఏం చేయాలి? ఎందుకు దానికోసం ఎక్కువ కష్టపడకుండా తక్కువ శ్రమతోనే మనకు కావాల్సినవి పొందుపరుచుకోవాలి అంటే, మిగిలిన సమయాన్ని మనం కృష్ణ చైతన్య మార్గంలో మన జీవితాన్ని గడపడానికి ఉపయోగించాలి. ఆహార, నిద్ర, భయం, ఐదునాలని సమకూర్చుకోవడానికే జీవితమంతా, రోజంతా కష్టపడుతున్నారు అనుకోండి, ఇంకా మనకి కృష్ణ చైతన్య మార్గంలో అభివృద్ధి చెందడానికి, మానవులుగా పుట్టినందుకు మన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సమయం ఎక్కడుంటుంది? కాబట్టి మన ఈ భౌతికమైన ఇంద్రియ తృప్తులకి కావలసినటువంటి వస్తువుల్ని సమకూర్చుకోవడానికి ఎంత తక్కువ సమయం వీలైతే అంత తక్కువ సమయాన్ని ఒక రోజులో వినియోగించాలి. అది మానవ జీవితం యొక్క జీవన విధానం. అంతేగాని జంతువులాగా రోజంతా వెతుక్కోవడం అన్నమాట. ఆహారం ఎక్కడుంది? ఆహారం ఎక్కడుంది? ఆహారం ఎక్కడుంది? కానీ ప్రస్తుత సమాజంలో మనము జంతువులకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని అభివృద్ధి చెందుకుంటూ, అదే నాగరికత అనుకుంటూ కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని విస్మరిస్తున్నాం. సో అది
అది ప్రస్తుత ఆధునిక నాగరికత అని చెప్పబడుతున్న దాంట్లో వ్యక్తులు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు. నిజానికి భౌతిక ప్రపంచంలో వ్యక్తులకి, జీవాత్మలకి కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించి ఎలాంటి కొరత లేదు. భగవంతుడైన శ్రీకృష్ణుడు చాలా కరుణామయుడు. ఏకోయో బహూనాం విధాదాతి కామన. ఎంతో మంది అన్ని జీవరాశులకి కావాల్సిన ఆహారాన్ని సరఫరా చేస్తుంది ఎవరు అంటే స్వయంగా భగవంతుడే. కోట్లు, మిలియన్లు, వందల వేల కోట్ల జీవరాశులందరికీ కూడాను కావలసిన వాటినన్నింటినీ కూడా భగవంతుడే స్వయంగా సమకూరుస్తున్నాడు. ఆఫ్రికాలో ఒక ఏనుగుంటుంది. ఆ ఏనుగులు ఒక ఒక్కరోజు భుజించే ఆహారాన్ని మనము కనీసంగా కూడా ఊహించలేమనమాట. అన్ని వందల వేల టన్నుల ఆహారాన్ని అది భుజిస్తుంది. వాటికి ఎవరు ఆహారాన్ని సమకూరుస్తున్నారు? ఏనుగేమైనా కష్టపడదంతా తెచ్చుకుంటుందా? లేకపోతే ఇంకెవరైనా అన్ని వేల టన్నుల ఆహారాన్ని ఆ ఏనుగుకు ప్రతిరోజు ఇస్తున్నారా? ఎవరు లేదు. నిజం చెప్పాలంటే భగవంతుడే స్వయంగా వాటికి ఆహారం అందే విధంగా సదుపాయాల్ని సమకూరుస్తున్నాడు. అందుకని ఈ భౌతికమైనటువంటి సమస్యలు ఏవైతే మనము మళ్ళీ మళ్ళీ చర్చిస్తూ ఉంటామో వాటిలో అర్థము లేదు. మనం మామూలుగా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడతాము అంటే, ఆర్థికమైన ఇబ్బందులున్నాయి, పేదరికం అనేది ఉంది, జనాభా సమస్య ఉంది, దాని మూలంగా మిగిలిన సమస్యలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఖండించబడుతుంది. ఎందుకనంటే నిజానికి భౌతిక ప్రపంచంలో మానవ సమాజంలో ఉన్నటువంటి లేనటువంటి మానవ సమాజంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ లేకుండా తక్కువ శాతంలో ఉంది. కావలసిన వస్తువు ఏమిటి అంటే భగవంతునికి సంబంధించిన చైతన్యం లేకపోవడమే మానవ సమాజంలో ఉన్న పెద్ద లోపము. అదే పెద్ద సమస్య నిజానికి. పేదరికం కానీ, జనాభా కానీ ఇవి కాదు నిజమైన సమస్యలు. నిజమైన సమస్య ఏమిటంటే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడమే నిజమైన సమస్య. అందుగురించే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం మూలంగానే మనం అనేక రకాలైనటువంటి ఈతి బాధలను అనుభవిస్తున్నాము. ఇది నిజానికి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు స్వయంగా చెప్పారు. భౌతిక ప్రపంచంలో తక్కువ ఉన్నదంటూ ఏం లేదు. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు తన గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును కలిసినప్పుడు భారతదేశము గాంధీజీతో నడపబడుచున్నటువంటి స్వతంత్రోద్యమంలో, సహాయ నిరాకరణోద్యమంలో ఉధృతంగా పాలుపంచుకుంటుంది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు కూడా దాని వైపు కొంత ఆకర్షితులై తన గురువైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులతో దీని గురించి చర్చించారు. ఇప్పుడు మనము పరుల ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనకి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి మనం బయటపడాలి అని, దాని గురించి ఉద్యమించాలి అని దాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఖండించారు. ఈ సమస్యలన్నీ కూడాను శాశ్వతంగా ఉంటాయి. భౌతిక ప్రపంచం యొక్క స్థితి అది. ఈ సమస్యను పరిష్కరిస్తే మరొక సమస్య ఉద్భవిస్తుంది. భౌతిక ప్రపంచంలో ఉన్న సమస్యల్ని మనము పూర్తిగా పరిష్కరించలేము. కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తాత్కాలికమైనవి, వస్తూ పోతూ ఉంటాయి. నిజమైన సమస్య భౌతిక ప్రపంచంలో ఉన్నది ఏమిటి అంటే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము లేకపోవడమే నిజమైన సమస్య. అది తప్ప భౌతిక ప్రపంచంలో దేనికి కూడాను లోటు అనేది లేదు అని చెప్పాడు. ఆ విషయాన్ని అవగతం చేసుకోవడమే నిజమైన జ్ఞానము. జ్ఞానం అంటే నేను ఈ శరీరం కాదు, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిని కాదు నేను. నా శరీరము భౌతికమే. నేను ఈ శరీరానికి భిన్నమైన వాడిని, ఎందుకంటే నేను ఆత్మని. అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. అందుకని శరీరానికి కావలసిన అవసరాలు మనం తీర్చాలి. ఎందుకనంటే దాన్ని వదిలివేయడం సరైన విషయం కాదు. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనము ఆధ్యాత్మిక ప్రగతిని కూడా సాధిస్తున్నాం కాబట్టి ఆత్మని, శరీరాన్ని ఒకచోట ఉంచడానికి కావలసినటువంటి కనీస అవసరాలని మాత్రం తీరుస్తూ ముందుకెళ్ళిపోవాలి. అంతేకాని శరీర అవసరాన్ని తీర్చడానికే మొత్తం రోజంతా కూడాను చాలా చాలా బిజీగా ఇంకో సమయం లేదు అనేటువంటి
జీవన విధానాన్ని అలవరుచుకోవడము సరి అయిన విధానం కాదు. మనము ఆత్మలమే. ఆత్మకి తనకి కావలసినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. ఆత్మ కూడా ఆకలితో ఉంది. మనం ఏం చేస్తున్నాము? శరీర ఆకలిని తీరుస్తున్నాము కానీ ఆత్మ ఆకలిని పట్టించుకోవట్లేదు. అందుకనే మన అసంతృప్తితో రగిలిపోతున్నాము. ఇది ఎలాంటిది అని చెప్పారు అంటే, పంజరాన్ని శుభ్రం చేస్తున్నావు కానీ చాలా చక్కగా ప్రతిరోజు పంజరాన్ని శుభ్రం చేస్తున్నారు. కానీ పంజరంలో ఉన్నటువంటి జీవి దానికి ఆహారం ఒసంగట్లేదు. దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? పంజరం చాలా చక్కగా కనబడుతున్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి జీవి ఏదైతే ఉందో, ఆ పంజరం ఉన్నదే జీవిని దాంట్లో ఉంచడానికి. కానీ ఆ జీవికి కావాల్సిన ఆహారం ఇవ్వకపోతే ఆ జీవి మెల్లిమెల్లిగా కృషించిపోతుంది. పంజరానికి అర్థమే లేకుండా పోతుంది. అదే విధంగా మనం ఈ శరీరం అనేటువంటిది పంజరంతో పోల్చవచ్చును. దాంట్లో ఉన్నటువంటిది ఎవరు? జీవాత్మ. ఆ జీవాత్మకి కావలసినటువంటి ఆహారాన్ని మనం అందించకపోతే అది శుష్కించి, నీరసించి, అసంతృప్తితో రగులుతూ అనేక రకమైన సమస్యలకి కారణభూతమవుతుంది. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత. జనయాతస్య వైరాగ్యం జ్ఞానం చ యద్ అహైతుకం. ఇదే కదా మనం చదువుతున్న శ్లోకం. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే జ్ఞానము, వైరాగ్యము. మానవ జీవితము జ్ఞానాన్ని సంపాదించి తద్వారా వైరాగ్యాన్ని పెంపొందించుకోవడానికి నిర్దేశించబడినటువంటి శరీరము. వైరాగ్యం అనేది జ్ఞానం లేకుండా రాదు. వైరాగ్యం అనేది ఎలా వస్తుంది? నేను ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాంట్లోంచి నేను ఈ శరీరానికి కావలసినటువంటి కనీస సౌకర్యాలను కల్పిస్తూ నా ఆత్మ అభివృద్ధి కోసం పాటుపడాలి అనేటువంటిది తెలుసుకున్నప్పుడు ఈ భౌతికమైనటువంటి విషయాల మీద, భౌతిక వస్తువుల సేకరణలోని వాటి మీద ఆకర్షణ తొలగిపోతుంది. అందుకని ఈ జ్ఞానము, వైరాగ్యము అనేటువంటి కూడాను ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి సాపేక్ష పదాలు. సో, మనం జ్ఞానం గురించి నేర్చుకున్నాం. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సక్రమంగా అర్థం చేసుకుంటామో, అప్పుడు వైరాగ్య స్థితిని పొందగలుగుతాం. వీటి నుంచి దూరంగా ఉండగలగాలి అంటే, శారీరక సౌఖ్యాలని అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందించకుండా, కనీస అవసరాలతో మనం ముందుకెళ్ళాలి అనుకుంటే, మనకి పరిజ్ఞానం అవసరం. ఎప్పుడైతే మనకి ఆ పరిజ్ఞానం అర్థమవుతుందో, ఆ పరిజ్ఞానం మనం స్వీకరించి మన జీవితంలోకి అన్వయించుకుంటామో, చాలా శారీరకంగా మనకి కావాల్సినటువంటి చాలా రకాలైనటువంటి అవసరాలు అనేటువంటివి తొలగిపోతాయి. మానవ జీవితంలో, బద్ధ జీవితంలో ఉన్నప్పుడు మనము ఈ శరీరం అని భావిస్తున్నంత వరకు అజ్ఞానంలో మిళితమై రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాము. ఆ కార్యక్రమాలన్నీ కూడాను మన భౌతిక బంధనంలో బందీలను చేస్తుంది. అది అజ్ఞానం. అహం మమేతి. అహం మమేతి అంటే నేను నాకు కావాల్సినటువంటి ఇంద్రియాలకు కావాల్సిన తృప్తి కొరకు పాటుపడ్డాం. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడాను వీటి వెనకే పడి ఉన్నారు అనుక్షణం. భౌతిక ప్రపంచం దేని మీద ఆధారపడింది అంటే, భౌతిక ప్రపంచము ఏ ప్రస్తుత నాగరికత అని చెప్పుకుంటున్నటువంటి జీవన విధానంలో మనం దేని మీద ఆధారపడి ఉన్నామంటే ఇంద్రియ తృప్తి మీద ఆధారపడి ఉన్నాం. ప్రతి వాళ్ళు మనుషులు మానవ శరీరంలో పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎలాంటి వాళ్ళైనా కూడాను ప్రతి క్షణము వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఇంద్రియాలను తృప్తిపరచడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో వాటిలో నిమగ్నమవుతున్నారు. బాలబాలికలు ఉంటారు కదా! వాళ్ళు కొంత వృద్ధి చెందగానే వాళ్ళకి యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు వాళ్ళకి వివాహం జరిపిస్తారు. ఎందుకని? సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రియ తృప్తి మీద వాళ్ళకున్న ఆసక్తిని సమకూర్చడానికి వివాహాన్ని చేస్తున్నారు.
అది ప్రస్తుతం ఉన్న మానవ సమాజంలో ఉన్నటువంటి విధి విధానం. పుంసస్త్రియా మైథూని భావం ఏతం. పుంసస్త్రియా మైథూని భావం ఏతం. ఇది శ్రీమద్ భాగవతంలో 5వ ఖండంలో 5వ అధ్యాయంలో 8వ శ్లోకం ఇది వస్తుంది మనకి. సో వాళ్ళు వివాహ బంధంలో ఒకటవగానే సోతయోర్మితో హృదయ గ్రంథిమాహు. వివాహ బంధంలో ఏకం కాగానే వాళ్ళలో ఏం జరుగుతుంది? ఇంద్రియ తృప్తి, భోగవాంఛ మరింత పెరుగుతుంది. దాంతో వాళ్ళు ఒకరితో ఒకరు బంధింపబడతారు భోగవాంఛ సంతృప్తిలో. తాయోర్మితో హృదయ గ్రంథిం. మనకి భౌతిక జీవనంలో, బద్ధ జీవితంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది సహజంగానే ఉంది. పురుషుడు స్త్రీ వైపు, స్త్రీ పురుషుడి వైపు ఆకర్షితులు అవడం అనేటువంటిది ప్రకృతిలో ఈ పాటికే స్థిరత్వం చేయబడింది. ఎప్పుడైతే ఆ స్త్రీ పురుషులు వివాహం అనే బంధం ద్వారా ఒకటి చేయబడతాడో ఒకరి మీద ఒకరికి ఆకర్షణ అనేది మరింత పెరుగుతుంది. తయోర్మితే హృదయ గ్రంథిం ఆహు. అప్పుడు అత గ్రథ. ఎప్పుడైతే వాళ్ళు వివాహ బంధం ద్వారా ఒకటయ్యారో అప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఉండడానికి ఒక నివాస స్థలం కావాలి, ఒక ఇల్లు కావాలి, అపార్ట్మెంటో ఇల్లు అలాంటిది ఏదో కావాలి. గృహ, అత గృహ క్షేత్ర. గృహం ఉన్న తర్వాత ఏం కావాలి? పూర్వకాలంలో అయితే, ఇప్పుడైతే ఏదో ఒక ఉద్యోగం లాంటిది కావాలి, ఎందుకంటే ధన సంపార్జనకి ఉద్యోగమో వ్యాపారమో ఇలాంటిది. పూర్వకాలంలో అయితే ఏం చేసేవారంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు కాబట్టి ఆ వెంటనే గృహం కాగానే స్థలం కావాలి. ఎందుకని? వ్యవసాయం ఏదో చేసి ఏదో ఆహారోత్పత్తిని సాధించడానికి. అతో గృహ క్షేత్ర సూత. అతో గృహ క్షేత్ర. గృహం అయిపోయింది, స్థలం అయిపోయింది, అవి రెండు కాగానే తర్వాత ఏమిటి? సూత, సంతానం కావాలి. ఆ తర్వాత ఆప్త, బంధువులు, మిత్రులు. అతో గృహం క్షేత్ర సూతప్త విత్త. ఇవన్నింటికి కావాల్సింది ఏంటి? విత్త, ధనం కావాలి. జనస్య మోహోయం అహం మమేతి. ఈ విధమైన మోహపూరితమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై వ్యక్తులు తమ ఆధ్యాత్మిక చింతనని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఏం జరుగుతుంది అంటే జీవాత్మ తన భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తిలో నిమగ్నమయ్యి ఈ ఇంద్రియ తృప్తి అనేటువంటి కార్యక్రమంలో పూర్తిగా భౌతిక కార్యక్రమాల్లో బందీ అయిపోతుంది. తద్వారా నేను అనేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంది. పురుషార్థాలని కూడాను దాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దాన్ని సమర్థించుకోవడానికి కూడాను వేదశాస్త్రాల్లోని కర్మకాండ విభాగంలో చెప్పినటువంటి ధర్మార్థ కామ మోక్షాలు, అవి పురుషార్థాలు అనేటువంటి వాటిని స్వీకరించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది నిజమే. హేయమైన స్థితిలో ఉన్నటువంటి జీవాత్మకి చాలా న్యూన్య స్థాయిలో ఉన్నటువంటి చైతన్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఉపయోగపడుతున్నమాట, వాస్తవమే. కానీ ఇదే జీవిత లక్ష్యము, మానవ జీవిత లక్ష్యము కాకూడదు, కాదు. నేను ఈ శరీరమే నా సంపూర్ణమైనటువంటి ఆస్తి అనేటువంటి భావనతోనే ఆ శరీరానికి సంబంధించినటువంటి మోహంతో, ఆ శరీరంతో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, వాటినన్నింటినీ సేకరించి వాటి అభివృద్ధి కోసము, వాటి ఇంద్రియ తృప్తి కోసము పాటుపడడం అనేటువంటిది శుష్కమైన జీవితము. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా కేవలం ఇలాంటి జీవితాన్ని గడపడం ఏమిటంటున్నాడు అంటే శ్రమ ఏవ కేవలం. ఇది కేవలం శ్రమ మాత్రమే, దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. ఎందుకని? ఒక్కసారి మృత్యువు వచ్చిందంటే అది ఏ క్షణంలోనైనా మనని కబలించవచ్చు. అప్పుడు ఈ శరీరాన్ని వదిలేయాలి. అంటే ఈ శరీరం ద్వారా నేను సమకూర్చుకున్న అన్ని కూడాను ఒక్క సెకండ్లో, ఒక క్షణంలో నశించిపోతుంది. బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు,
విజ్ఞానం అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, ప్రతిష్ట అవ్వచ్చు అన్నీ కూడాను క్షణంలో పోయాయి. అందుకని జీవితమంతా శ్రమించాను కదా! ఆ శ్రమ అంతా ఇక్కడేమని చెప్తున్నారు? శ్రమ ఏవ కేవలం తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. మనకి 2వ అధ్యాయం భగవద్గీతలో చెప్తారు. తథా దేహాంతర ప్రాప్తి. అప్పుడు ఈ శరీరం వదిలేసిన తర్వాత మరో శరీరంలోకి వెళ్ళాలి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మృత్యు వచ్చిందంటే ఇప్పుడు మనం ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నటువంటి మన భార్య పిల్లలు, భర్త పిల్లలు, దేశము, సమాజము అన్నీ కూడా ఎంతో ఆప్యాయంగా సమకూర్చుకున్నటువంటి గృహాలు, వస్తువులు, కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు అన్నీ కూడాను ఒక్క క్షణంలో పరిసమాప్తమవుతాయి. మృత్యుస్సర్వ హరశ్చ అహం. మృత్యుస్సర్వ హరశ్చాహం. మృత్యువు ఒక్కసారిగా అన్నింటినీ హరించి వేస్తుంది. మృత్యువుగా ఎవరొస్తారు? కృష్ణుడే స్వయంగా మృత్యువుగా వస్తాను అని మనకి భగవద్గీతలో చెప్తున్నాడు. కృష్ణుడు శ్యామసుందరుడు, భువిజ మురళీధరుడు స్వయంగా మృత్యు రూపంలో వస్తాడు. భౌతిక ప్రపంచంలో ఆయన అప్పుడప్పుడు ఆవిర్భవిస్తుంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎందుకని? భక్తులని సంతృప్తిపరచడానికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య ప్రలోక్యానాం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. భక్తులని సంతృప్తిపరచడానికి అప్పుడప్పుడు భగవంతుడు భౌతిక ప్రపంచంలోకి వస్తూ ఉంటాడు. భక్తులు ఆ భగవంతుని చూడాలి అనేటువంటి ఆకాంక్షతో ఉంటాడు. అందుకని భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తారని చెప్తూ ఉంటారు. కానీ అభక్తులకి వాళ్ళకు కూడా భగవంతుడు వస్తాడు. భగవంతుడు వచ్చినప్పుడు అందరికీ అలా ఎదురుగా ఉంటారు. కానీ భక్తులు మాత్రమే భగవంతుని చూడగలుగుతారు. అభక్తులు భగవంతుని చూడలేరు. వాళ్ళకి భగవంతుడు ఎలా వస్తాడు? మృత్యు రూపంలో వస్తాడు. అప్పుడు వాళ్ళు ఆ మృత్యు ద్వారా భగవంతుడు కదా ఇక్కడ కృష్ణుడు మృత్యు ద్వారా. మృత్యు అనేది సర్వాన్ని హరించి వేస్తుంది. మనకి నరసింహదేవుని అవతారం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రహ్లాదుడు భక్తుడు. ప్రహ్లాదునితోని అభక్తుడైనటువంటి హిరణ్యకశిపుడు ఛాలెంజ్ చేస్తాడు. నిజంగా భగవంతుడు ఉంటే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నప్పుడు. ఆ ప్రహ్లాద్ మహారాజు యొక్క మాటని, ఆ గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క మాటని నిజం చేయడం కోసమని భగవంతుడు స్వయంగా ఆ స్తంభంలోంచి అవతరించినట్టు చెప్పబడుతుంది. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తున్నాడు ఆ సమయంలో? ప్రశాంతంగా భగవన్నామాన్ని స్మరిస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు? హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపిస్తున్నావు? హరినామాన్ని ఎందుకు జపిస్తున్నావు? కృష్ణుడు ఎక్కడ భగవంతుడు ఎక్కడ? ఇలాంటి భావనతోని ప్రహ్లాద్ మహారాజ్ ఛాలెంజ్ చేశాడు. ఇది ఏమిటి అంటే అసుర ప్రవర్తన. అసురులు అంటే ఎవరు అంటే భగవంతుడిని దూషించేవాళ్ళు, భగవంతుడు లేడు అనేటువంటి భావనలో జీవించేవాళ్ళు. అందుకని సురులు అసురులు భగవంతుని విశ్వసించే వాళ్ళు, భక్తి మార్గంలో స్థిరపడే వాళ్ళు, అసురులు భగవంతుని దూషించే వాళ్ళు, భక్తి మార్గం నుంచి దూరంగా ఉండి ఎన్నెత్తులో నిమగ్నమయ్యే వాళ్ళు ఎప్పుడూ కూడాను మనకి సమాజంలో కనబడుతూ ఉంటారు. కానీ భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైనటువంటి భక్తులు భగవంతుని ప్రతి చోట చూడగలుగుతారు. ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన శాంత సదైవ హృదయేషు విలోకయంతి. బ్రహ్మ సంహితలో భగవంతుని చూసే విధానము బ్రహ్మ సంహితలో బ్రహ్మ తెలియజేస్తున్నాడు. ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన శాంత సదైవ హృదయేషు విలోకయంతి. అది భక్తుల యొక్క స్థితి. భగవంతుని విశ్వసించి భగవంతుని చూడగలిగే వాళ్ళ స్థితి. శాంత అంటే
భక్తి మార్గంలో అభ్యున్నత స్థితిని పొందిన వాళ్ళు. సాధుజనులు. వాళ్ళు ప్రేమాంజన. వాళ్ళ వాళ్ళు భగవంతుని యొక్క ప్రేమ అనేటువంటి కాటుకని కళ్ళకి అద్దుకొని ఉంటారు కాబట్టి హ్మ్. వాళ్ళు భగవంతుడిని తిలకించగలరు. అదే శ్లోకము శ్రీమద్ బ్రహ్మ సంహితలో చెప్పబడినటువంటి ఈ శ్లోకానికి అలాంటి శ్లోకమే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. నిన్న చదువుకున్నాం యాక్చువల్. సవై పుంసాం పరో ధర్మో యథో భక్తి అధోక్షజే. ఈ రకమైనటువంటి నాగరికత మన సమాజంలో వృద్ధి చెందించవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మనము నిన్న కూడా చర్చించుకున్నాము. ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే, హిందువులయ్యుండొచ్చు, ముస్లింలయ్యుండొచ్చు, క్రిస్టియన్‌లయ్యుండొచ్చు. అది పెద్ద విషయం కాదు. లేకపోతే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు మీరెవరైనా అయ్యుండొచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ ఒకవేళ గనుక నువ్వు మతానికి సంబంధించి రిలీజియస్ పర్సన్, ధార్మికమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవాడివి అంటే, ఆ ధార్మికత్వానికి నిదర్శనము, పరీక్ష ఏమిటి అంటే, భగవత్ ప్రేమని నువ్వెంత పెంపొందించుకుంటున్నావు అనేది పరీక్ష. భగవత్ ప్రేమ పెరుగుతున్నది అంటే నువ్వు ఏ కులంకి, ఏ మతానికి చెందినవాడివైనా పర్లేదు. నువ్వు ముస్లిం అయినా పర్వాలేదు, క్రిస్టియన్ అయినా పర్వాలేదు, హిందువు అయినా ఎవరైనా పర్వాలేదు. సవై పుంసం పరో ధర్మ. అది పరీక్ష. అది లేకుండా నేను చాలా పెద్ద మతానికి చెందినవాడిని, పెద్ద కులానికి చెందినవాడిని, ఈ పురుషుడిని, స్త్రీని ఇవన్నీ కూడా యూజ్‌లెస్. ఏ పనికిరాని పదాలు. ఎలాంటి ఉపయోగము లేనటువంటివి. చాలా చాలా పెద్ద ప్రయోజనకారియంగా చెప్పుకుంటున్నప్పటికిని భగవద్భక్తి పెరగట్లేదు మన జీవితంలో అని అంటే మనం చేస్తున్న పనులన్నీ వృధా ప్రయాస. శ్రమ ఏవ కేవలం. పరీక్ష ఏమిటంటే నువ్వు ఏ కులానికి, మతానికి, దేనికి చెందినవాడివైనా పరీక్ష ఏమిటి అంటే, నీ అభ్యున్నతికి పరీక్ష ఏంటంటే నీకు భగవద్భక్తిలో ఎంతగా లీనమవుతున్నావు, తద్వారా భగవంతుని మీద ప్రేమను ఎంత అభివృద్ధి చెందించుకుంటున్నావు అనేదే పరీక్ష. అది చాలా ముఖ్యమైన విషయం. భగవంతుని మనం తిలకించగలగాలి అంటే, మనకు భగవంతుని మీద ప్రేమ అనేది ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనకి ఇందాక ప్రేమాంజన చరిత భక్తి విరోచనేన శాంత సదైవ. సదైవ అంటే ఆల్వేస్, ఎప్పుడు 24 అవర్స్, 24 గంటలు. చాలా మంది అడుగుతుంటారు. మీరు ఇవన్నీ చెప్తుంటారు కదా! మీరు భగవంతుని చూసారా? భగవంతుని చూడడం అంత కష్టమైన విషయం కాదు. కానీ భగవంతుని చూడాలంటే మనం ఆ అర్హతని సంపాదించుకోవాలి. అది ఆ అర్హత ఏమిటి? భగవంతుని మీద ప్రేమను పెంచుకోవాలి. అప్పుడు మనం భగవంతుని చూడగలుగుతాం. అది నిర్దేశించినటువంటి సూత్రం. మనం చెప్పుకున్నాం వేద శాస్త్రము అని. ఇది వైజ్ఞానికమైనటువంటిది. దీంట్లో కొన్ని ఏవైతే చెప్పబడ్డాయో అవి సాధించడానికి దానికి సరియైన ఒక పద్ధతి సక్రమంగా నిర్వర్తించారు. ఇవన్నీ మూఢనమ్మకాలు కావు. అందుకని దీనికి ఫార్ములా ఏంటి? భగవంతుని చూసారా? చూడవచ్చును. కావాల్సిన అర్హత ఏమిటి? ఇప్పుడు ఎవరైనా వచ్చేసి మనకి ఏదైనా క్లిష్టతరమైనటువంటి మ్యాథమెటికల్ ఫార్ములానో, లేకపోతే ఫిజిక్స్‌కి సంబంధించిందో, కెమిస్ట్రీకి సంబంధించిందో, లేకపోతే ఇంకా బయాలజీకి సంబంధించిందో అడిగారనుకోండి, అసలు పాఠశాలకే వెళ్ళని వాడు అక్షరాభ్యాసం రాని వాడిని అడిగితే ఎలా చెప్తాడు? అలా చెప్పలేరు కాబట్టి అది ఆ సూత్రమే లేదు, దానికి అర్థమే లేదు అని అనుకుంటే అది సరియైన విధానం కాదు కదా! అవన్నీ ఆ వ్యక్తి చెప్పాలి అంటే ఆ అర్హతని సంపాదించాలి. అదే విధంగా భగవంతుడిని నువ్వు చూసావా అని ఎవరైనా అడిగితే, అవును చూడొచ్చును. దానికి మనం అర్హతని సంపాదించుకోవాలి. భగవత్ ప్రేమని మనం పెంపొందించుకున్నప్పుడు భగవంతుడిని మనం చూడగలుగుతాం. శాస్త్రాల్లో చెప్పబడినట్టుగా మనం భగవత్ ప్రేమను పెంచుకున్నట్టయితే, మన విధానంలో భగవంతుడు మనకి అనుగ్రహించి మనకి అవగతమవుతూ ఉంటాడు. మనం దేంట్లో చదువుకున్నాం? ఏడో అధ్యాయంలో వస్తుంది చూడండి. రసోహం అప్సు కౌంతేయ ప్రభాసిం శశి సూర్యయ. గుర్తునే ఉంటుంది. మనం ఇది చదువుకున్నాం. నీటిలో నేను రుచిని. నీటిలో ఉన్న రుచి నేనే. ఎప్పుడైతే మనము ఆహ్, ఆహ్, రసోహం, నిజానికి రసోహం అంటే ద్రవం. ద్రవాలలో ఉన్నటువంటి అన్ని ద్రవాలలో ఉన్నటువంటి రుచి ఇక్కడ నీరుగా తీసుకోబడింది.
నీటిలో ఉన్నటువంటి రుచి భగవంతుడు. మనం ఎప్పుడైతే నీటిని సేవిస్తామో వెంటనే భగవంతుడిని చూడొచ్చు ఆ రుచిలో. ఎప్పుడైతే ఆ రుచిని మనం చూస్తామో అది కృష్ణుడు. ఇది చాలా కష్టతరమా? ఏం కష్టం కాదు. ప్రభాస్మి శశిసూర్యయ. ఇప్పుడు మనం నీటిని తాగుతున్నప్పుడు దాంట్లో రుచిని ఆస్వాదించి భగవంతుని గురించి ఆలోచించలేకపోతే ప్రభావం ఏంటంటారు? ప్రభాస్మి శశిసూర్యయ. ఒకవేళ నువ్వు దాన్ని మర్చిపోయినా కూడా నువ్వు శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు. సూర్యచంద్రుల కాంతి నేనే. ఇప్పుడు సూర్యరశ్మిని చూడకుండా ఎవరుంటారు? ఉదయం లేవగానే వద్దన్నా కూడా సూర్యుడు కనిపిస్తాడు కదా మనకి. అలాగే రాత్రులు చంద్రోదయం ద్వారా చంద్రకాంతి కూడా కనబడుతుంది. అవి 2 చూడకుండా ఎలా ఉంటాయి? అవి చూసినప్పుడు మనకు అవగతం అవ్వాల్సింది ఏంటంటే, మనం నిజానికి భగవంతుడినే చూస్తున్నాం. భగవంతుని యొక్క అనుభూతిని మనం చెందగలుగుతాం. ఇంత చెప్పినా కూడాను వ్యక్తులు మూర్ఖంగా ఏమంటారంటే, "ఆ! నువ్వు భగవంతుడిని చూసావా?" అంటారు. నువ్వు కూడా చూసావు. ఎవరైతే ఆ ప్రశ్న అడుగుతున్నారో వాళ్ళు కూడా చూసారు. కానీ గుర్తించట్లేదు. ప్రభాస్మి శశిసూర్యయ అంటే భగవంతుడు సూర్యరశ్మిని చూడకుండా ఎవరుంటారు? అందరూ చూస్తున్నారు కదా! భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను ఆ సూర్యరశ్మిని నేనే అని చెప్తున్నాడు. వెలుతురుని, కాంతిని నేనే. సో, సూర్యరశ్మిని చూడకుండా ఎవరుంటారు? అందరూ చూస్తారు. కానీ అది గుర్తించాలి అంటే దాన్ని తిలకించగలగాలి, దాన్ని ఆస్వాదించగలగాలి, అనుభూతి చెందగలగాలి అంటే భగవంతుని మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పొందగలుగుతాం. ఎప్పుడైతే హరే కృష్ణ అనే నామాన్ని అంటున్నామో అప్పుడు కూడా మనం భగవంతుడిని చూడగలుగుతున్నాం. హరే కృష్ణ నామాన్ని జపించగానే భగవంతుడు మన నాలుక మీద నృత్యం చేయడానికి ఆవిర్భవిస్తాను అని చెప్తున్నాడు. అందుకని భగవంతుని యొక్క నామానికి, రూపానికి తేడా ఏం లేదు. మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు కూడా మనం భగవంతుని చూడగలుగుతున్నాం. ఎందుకంటే భగవంతుడు సంపూర్ణ సత్యము. కృష్ణుడు సంపూర్ణ సత్యము. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. ఈ నవవిధ భక్తులు ఏ విధమైన భక్తిని స్వీకరించినా కూడాను మనం భగవంతుని యొక్క అనుభూతిని చెందగలుగుతాం. భగవంతుని గురించి విన్నప్పుడు నిజానికి మనం భగవంతుని చూస్తున్నాం. నిజానికి భగవంతుని చూసే విధానం ఏమని చెప్పబడింది అంటే, చెవుల ద్వారా మనం భగవంతుని చూస్తాం. అంటే భగవంతుని యొక్క దివ్య గుణాలని మనం వినడం ద్వారా భగవంతుని తిలకించగలుగుతాం. ఎప్పుడైతే హరినామాన్ని జపం చేస్తున్నామో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. అప్పుడు భగవంతుని గురించి మనం ఆలోచిస్తున్నాం. కృష్ణుని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనం కృష్ణుడిని చూడగలుగుతున్నాం. ఇది భక్తి యోగ విధానం. శాస్త్రంలో చెప్పినటువంటి భక్తి యోగ విధానం. ఏమని చెప్పారు అంటే, ఈ శ్లోకంలో మనం చదువుకున్నప్పుడు ఏమని చెప్పారు? వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత. మనము భక్తి యోగాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, ఆ తెలుసుకునే విధానం కూడా ఎవరి కృప మీద ఆధారపడి ఉంది అంటే, వాసుదేవ కృష్ణుడి మీద ఆధారపడి ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం, కీర్తనం విష్ణువుకి సంబంధించినటువంటి శ్రవణం, కీర్తనం మనం చేయాలి. విష్ణువుకి సంబంధించి ఆలోచించాలి. అంతేగాని శ్రవణం, కీర్తనం అంటే అందరం కూడా శ్రవణం, కీర్తనం చేస్తుంటాం. శ్రవణం, కీర్తనం ఏ పొలిటీషియన్‌కో, రాజకీయానికి సంబంధించిందో, ఈ సినిమాకి సంబంధించిన శ్రవణం, కీర్తనం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అది ఉపయుక్తంగా కాదు. కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడి లీలల్ని విన్నామనుకోండి, భగవన్నామమైనటువంటి శ్రీకృష్ణుని నామాన్ని జపించామనుకోండి, భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి స్మరించామనుకోండి, అతని గురించి ఆలోచిస్తున్నామనుకోండి, భగవంతుడైన శ్రీకృష్ణుడికి మనం భక్తియుక్తమైన సేవని లో నిమగ్నమయ్యామనుకోండి, ఏదో ఒకటి భగవంతుడికి సంబంధించిన సేవలో నిమగ్నమైనామనుకోండి, అది భగవంతుడి మీద భక్తిని పెంపొందిస్తుంది. తద్వారా భగవంతుడి మీద ప్రేమని పెంపొందిస్తుంది. అది ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడని చెప్పాడు? సదైవ. సదైవ అంటే 24 గంటలు ప్రతి క్షణం కూడాను. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత. అది భక్తి యోగం.
భక్తి యోగం అంటే ప్రతి క్షణం కూడా భగవత్ సేవలో నిమగ్నమై ఉండడం. భగవత్ సేవలో ఎలాగ నిమగ్నమవుతానండి? ప్రతి క్షణము ఎలాగా? ప్రతి క్షణం భగవంతుని గురించి ఆలోచించడం ద్వారా. అలాగని చెప్పేసి మనం చేస్తున్న కార్యక్రమాలన్నింటి కూడాను విసర్జించి ఎక్కడికో వెళ్ళిపోయి అరణ్యంలో నివసించమని కాదు. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా భగవంతుని చూడగలగాలి. అలా చూడగలగాలి అంటే మనం చేసే ప్రతి పనికి కేంద్ర బిందువు కృష్ణుడై ఉండాలి. శ్రీకృష్ణుని కేంద్రంగా స్వీకరించి మన కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటే మనం చేస్తున్న పనిలోనే భగవంతుని కూడా చూడగలుగుతాం. అంత సులభంగా భగవంతుని చూడవచ్చును. సతతం కీర్తయంతో మా యాంతియాశ్చ దృఢవ్రత. 9వ అధ్యాయం 14వ శ్లోకంలో భగవద్గీతలో చెప్పబడింది. సతతం కీర్తయంతో మా. ఎవరైతే స్త్రీ పురుషులు మానవులు అందరూ కూడా ఎవరైతే భక్తి యోగంలో స్థిరపడి ఉన్నారో వాళ్ళు సతతం కీర్తయంతో కృష్ణ. ప్రతి క్షణం కూడా భగవంతుని భక్తిలో లీనమైనారు. భగవంతుని భక్తిని స్వీకరించిన వాళ్ళు, సంపూర్ణంగా దానిలో నిమగ్నమైన వాళ్ళు ఎప్పుడు కూడాను ఏదో ఒక భగవత్ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. వంట వండేది కూడాను వండుతున్నప్పుడు కూడా కృష్ణుడి సంతృప్తి కోసము, కృష్ణుడికి ఆరగింపు చేయడానికి కోసం ఈ వంట వండుతున్నాను అనేటువంటి ఆలోచనతోని ఆ వంటని మనం వండుతున్నాం అనుకోండి, అది కూడా భక్తియుక్తమైన సేవే అవుతుంది. భగవంతుని యొక్క దివ్య సుందర విగ్రహం ముందు మనం వెళ్ళినప్పుడు భగవంతుని దగ్గర 2 చేతులు ఎత్తి నృత్యం చేశామనుకోండి, అది భగవత్ సేవే అవుతుంది. శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, కృష్ణ చైతన్య మార్గానికి భౌతికమైనటువంటి జీవనానికి బాహ్యంగా చూస్తే తేడా ఏం లేదు, చైతన్యంలోనే మార్పు ఉంటుంది. వాళ్ళు కూడా ఫీస్టింగ్, ఫాస్టింగ్, చాంటింగ్, డాన్సింగ్. చాంటింగ్, డాన్సింగ్, ఫీస్టింగ్, ఫాస్టింగ్. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి అంటే ఈ 4 పదాల్లో చెప్పేయచ్చు అని చెప్తారు. చాంటింగ్ అంటే హరినామ సంకీర్తనాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరే హరి. చాంటింగ్, డాన్సింగ్, భగవంతుని మీద కీర్తన చేస్తూ నృత్యం చేయడం. చాంటింగ్, డాన్సింగ్. ఫీస్టింగ్, అద్భుతమైన భగవత్ ప్రసాదాన్ని ఆరగించడం. ఫాస్టింగ్, కొన్ని సందర్భాల్లో ఉపవాస దీక్షను కూడా చేయడం. ఈ 4. ఈ విషయాల్ని భౌతిక ప్రపంచంలో వ్యక్తులు కూడా చూస్తున్నాం. క్లబ్కి వెళ్ళారనుకోండి, సాయంత్రం కాగానే క్లబ్బులు అలాంటి విహారానికి ఏదో మానసిక ఉల్లాసానికి వ్యక్తులు వెళ్తూ ఉంటారు కదా, దాంట్లో వాళ్ళు చేసే పని ఏమిటి? వాళ్ళు కూడా అక్కడికి క్లబ్లోకి వెళ్ళి ఏదో ఒకటి డ్రింక్ ఆహారం ఏదో తీసుకుంటారు, అదే నృత్యం చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. కావలసినటువంటి విలాసమైనటువంటి ఏవో వస్తువులు, వాళ్ళ దృష్టిలో విలాసమైనటువంటి వాటిని ఏవో ఆహార పదార్థాలు స్వీకరిస్తారు. సో మనం కూడా చేస్తుంది అదే కదా, బాహ్య రూపంలో పెద్ద తేడా ఏం లేదు. ఫీస్టింగ్, ఫాస్టింగ్, డాన్సింగ్. సో కానీ కృష్ణ చైతన్యంలో ఈ ప్రక్రియలన్నీ చేస్తే అది భక్తియుక్తమైన సేవ అవుతుంది. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఎప్పుడైతే మనము భగవంతుని కేంద్రీకృతం చేసి మనం భక్తియుక్త సేవలో నిమగ్నమవుతామో అప్పుడు మనకి పరిజ్ఞానము భగవంతునిచే ఇవ్వబడి ఈ భౌతిక బంధనాల నుంచి సంపూర్ణంగా విముక్తులం కాగలుగుతాము. సో మనం ఇక్కడ సమయం పూర్తయింది, మనం ఇక్కడ ఆపేద్దాం. ఇంకా దీని గురించి ఇంకా కూడా చర్చించుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. భక్తియుక్తమైన సేవలో, భక్తి యోగంలో మనం ఎలా స్థిరపడాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పబడినటువంటి శ్లోకం ఇది. కానీ మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? సో ఎవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఈరోజు దామోదర అష్టకాన్ని చదివిద్దాం. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఉన్నారు కదా మీరందరూ? చెప్పండి మాతాజీ, ఏదో చెప్పాలనుకుంటున్నారా? లేదు ప్రభుజీ, ఉన్నారా అంటే ఉన్నామని. మన దామోదర అష్టకాన్ని చదువుదాము.
Yes,